హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ కూర అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనకు 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ 1 కేజీ వరకు కొర్రమీను చేపలు ఉంటాయి కదా, సో అవైతే తీసుకొని నీట్గా క్లీన్ చేసేసానండి. వాటిని మనం నీట్గా ఉప్పుతో బాగా కడుక్కున్నట్లయితే మనకి ఇలా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. సరే, నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా ఆయిల్లోనే వేసేసుకున్నానండి. మెంతులు అనేటివి ఆయిల్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే 1 కప్పు వరకు అయితే ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ తీసుకొని అయితే మనం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ మీకైతే ఒక సీక్రెట్ చెప్తాను. మనకు చేపల పులుసులో మెంతుల పౌడర్ అనేది వేస్తాము. అలా వేస్తూ దాంతోపాటు ఇలా మనం ఆయిల్లో మెంతులు కూడా వేసినట్లయితే కూర అనేది మరింత రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఆనియన్స్ అయితే ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అయితే 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ అనేది యాడ్ చేశానండి. అల్లం పేస్ట్ అనేది ఆప్షనల్. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరు. నేనైతే అల్లం పేస్ట్ని యాడ్ చేశాను. మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. వేయకపోయినా కూడా పర్వాలేదండి, టేస్టీగానే ఉంటుంది. సో ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు టమోటాలు, ఒక 4 టమోటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా మనకు ఆయిల్లోనే బాగా కుక్ అవ్వాలి. మనకు టమోటా బాగా మగ్గేంత వరకు కూడా మనం ఆయిల్లోనే అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనకు ఈ టమోటాలు మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సో సాల్ట్ వేసామనుకో మనకు టమోటాలు తొందరగా మగ్గిపోతాయి. సో సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా మూత క్లోజ్ చేసేసి పెట్టేసామంటే మనకు ఈ టమోటాలు అనేటివి మగ్గిపోతాయి అన్నమాట. నేనైతే పైన కొత్తిమీరతో కొద్దిగా అలా వేసానన్నమాట. ఎందుకంటే కొత్తిమీర కూడా ఆయిల్లో ఉడికితే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కదా. వేసి అయితే క్యాప్ క్లోజ్ చేసేసాను. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనకు ఇక్కడ టమోటాలు అయితే బాగా మగ్గిపోయాయి, ఆయిల్లోనే బాగా కలిసిపోయాయి అన్నమాట. సో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఎందుకనంటే అడుగు అనేది అంటుకుంటుంది కాబట్టి అలా బాగా కలుపుతూ ఉండాలి. ఇట్లా బాగా టమోటాలు మగ్గిన తర్వాత అయితే ఇందులోకి మనము ఇప్పుడు కారము, అలాగే ధనియాల పొడి, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఇంకా కొద్దిగా టమోటాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుతూనే ఉన్నాను. ఎందుకంటే టమోటాలు కర్రీలో కనిపిస్తే పిల్లలు పెద్దగా లైక్ చేయరు. వాళ్ళకి టమోటాలు బాగా ఆయిల్లోనే మగ్గిపోవాలన్నమాట. సో ఇందాక చెప్పినట్లుగానే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరప్పొడి, అలాగే కొద్దిగా పసుపు ఈ 3 కలిపి అయితే ఇందులో వేసేసాను. చేపల పులుసులో ఎప్పుడు కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే మనం చింతపండు రసం వేస్తాం కాబట్టి దానికి బ్యాలెన్స్ చేయడానికి కారం అయితే వేసుకుంటాము. ఈ కారం వేసుకోవడం వల్ల మనకు చింతపండు పులుసుకి సమానంగా ఉంటుంది. అప్పుడే మనకు పులుసు అనేది కొద్దిగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం కలుపుకోవాలండి. లేదంటే ఈ కారము, అలాగే ధనియాల పొడి అనేది మనకు పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసారు కదా, ఆయిల్లోనే ఎంత బాగా కుక్ అయిపోయిందో. మనకైతే ఇలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. చూడు, నాకైతే అడుగు కూడా మాడింది. నేను ఇలా కలుపుతూనే ఉన్నానన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మనకు బాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తానండి. చింతపండు తీసుకొని బాగా కలుపుకునేసాను. 1 కప్పు నిండా వాటర్ అయితే తీసి పెట్టేసుకున్నాను. చింతపండు అనేది కొంతమంది పులుపు తక్కువగా తింటారు, కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు. సో దాని ప్రకారము మీకు సరిపడా క్వాంటిటీలో చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో కొద్దిగా పులుపు ఎక్కువ తింటారు కాబట్టి నేను చింతపండుని కొద్దిగా ఎక్కువ తీసుకొని దాని నుంచి గుజ్జు అయితే తీసేసుకొని ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూసారు కదా, పులుసు అయితే ఎలా కుక్ అవుతుందో. ఇలా పులుసు కుక్ అయ్యేటప్పుడు స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది.
సో మనకు పులుసు అనేది బాగా చిక్కపడాలండి, లేదంటే వాటరీగా ఉంటుంది. కర్రీ కూడా మనకు తినడానికి అవ్వదనమాట. సో ఇప్పుడు ఇందులోకైతే నేను మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడు చేపల పులుసు చేసినా దాంట్లో కంపల్సరీగా మామిడికాయ పడాల్సిందే. పిల్లలకైతే ఇలా మామిడికాయ ముక్కలు చేపల కర్రీలో ఉంటే చాలా ఇష్టం అనమాట, బాగా తింటారు. సో మనం ఎందుకంటే ముందుగా వేసాము, ఈ పులుసుతో పాటు ఈ మ్యాంగో కూడా బాగా కుక్ అయిపోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా పులుసు అనేది చిక్కబడుతుంది. ఇప్పుడైతే ఇందులోకి మనం చేపల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అవన్నిటిని కూడా ఇలా ఒక్కొక్క పీసుగా అయితే వదిలేసాను. ఇవైతే కొర్రమీన చేపలండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటి రేటు కూడా ఎక్కువే అండి. కేజీ వచ్చేసి మార్కెట్లో 450 వరకు పలుకుతుంది ధర అనమాట. అంటూ వీటిలో సింగిల్గా ముళ్ళు ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇవి అయితే వేసేసుకొని మనం బాగా కుక్ చేసేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత అయితే మనం ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే చేప అనేది విరిగిపోతుంది. సో అంతా చేపలు వేసిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసేసి అయితే పైన మూత పెట్టేసుకుంటే కరెక్ట్గా ఒక 15 నుంచి 20 నిమిషాల లోపలే మనకు చేప అనేది కుక్ అయిపోతుంది అనమాట. ఇవైతే పక్కన మెంతుల పొడని ముందు చెప్పాను కదా, సో మెంతులు కొద్దిగా ధనియాలని వేయించుకొని ఇలా పౌడర్ చేసుకొని అయితే ఫైనల్గా వేసేసుకున్నాను. ఈ మెంతుల పొడి అనేది చేపల పులుసుకి చాలా ఇంపార్టెంట్. ఇది వేస్తేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ చేపల పులుసు చూశారు కదా, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది, చాలా టేస్టీగా వచ్చింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.